Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 April 4th. Today current affairs headlines Andhra Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిట్ వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. డైలీ ఫాలో అవుతుంటే మీకు చాలా ప్లస్ అవుతుందన్న. సరే టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం. ద ఫస్ట్ వన్, సిర్లో ఐయోర్కర్ బోచ్వే. బాగా పలకాలమ్మా, సిర్లో ఐయోర్కర్ బోచ్వే వార్తల్లో ఉన్నారు. నెక్స్ట్ వన్, సరుహుల్ పండుగ వార్తలు ఉంది. సరుహుల్ పండుగ ఇటీవల కాలంలో వార్తలు ఉన్న ఫెస్టివల్స్, పండుగలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి ఇవన్నీ చూస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్, కుంభకోణం తమలాపాకు. నెక్స్ట్ వన్, తోవలై పుష్పహారము. ఈ రెండు ఎందుకు వార్తలు ఉన్నాయి? జిఐ ట్యాగ్ గుర్తింపు రావడం జరిగింది. జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు. ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకు వచ్చే గుర్తింపు లేదా ఒక వస్తువు ఆధారంగా ఆ ప్రాంతానికి వచ్చే గుర్తింపునే జిఐ ట్యాగ్ లేదా భౌగోళిక గుర్తింపు అంటారు. లేటెస్ట్గా కుంభకోణం తమలాపాకు మరియు తోవలై పుష్పహారానికి ఏ రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ వచ్చింది? నెక్స్ట్ వన్, ద్రౌపది ముర్ము విదేశీ పర్యటన వార్తలు ఉందమ్మా. ద్రౌపది ముర్ము విదేశీ పర్యటన, ఫారెన్ విజిట్. నెక్స్ట్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షులుగా ఎవరు రావడం జరిగింది? ఇవన్నీ మాట్లాడుదాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్, సిర్లో ఐయోర్కర్ బోచ్వే వార్తలో ఉన్నారు. మరి సిర్లో ఐయోర్కర్ బోచ్వే ఎందుకు వార్తలు ఉన్నారు? ఒక మహిళ, ఈమె ఆఫ్రికన్ ఉమెన్. కామన్వెల్త్ దేశాల 7వ సెక్రటరీ జనరల్గా వార్తలకు వచ్చారు. కామన్వెల్త్ దేశాల 7వ సెక్రటరీ జనరల్గా వార్తలకు వచ్చారు. మరి కామన్వెల్త్ దేశాలు అంటే బ్రిటిష్ అధీనంలో ఉన్న దేశాలు. బ్రిటిష్ అధీనంలో ఉన్న దేశాలను కామన్వెల్త్ దేశాలు అంటారు. మరి కామన్వెల్త్ అనేది ఎన్ని దేశాల సమూహం అంటే 56 దేశాలు. అంటే 56 దేశాల కలయిక కామన్వెల్త్. మరి లేటెస్ట్గా కామన్వెల్త్ దేశాల 7వ సెక్రటరీ జనరల్గా వచ్చిన వ్యక్తి సిర్లో ఐయోర్కర్ బోచ్వే, ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ ఈమె. నెక్స్ట్, కామన్వెల్త్ 6వ సెక్రటరీ జనరల్గా ప్యాట్రిసియా జానెట్ స్కాట్లాండ్ ఉండేవారు. పేరు గుర్తుపెట్టుకోవాలి, ప్యాట్రిసియా జానెట్ స్కాట్లాండ్. ఆమె ప్లేస్లో ఎవరు వచ్చారంటే ఈమె వచ్చారు నాన్న. అంటే కామన్వెల్త్ దేశాల 7వ సెక్రటరీ జనరల్గా. కామన్వెల్త్ దేశాలు అంటే మొత్తం 56 దేశాల కలయిక. అలాగే మనకి కామన్వెల్త్ గేమ్స్ అంటారు. కామన్వెల్త్ గేమ్స్ కూడా ఉంటాయి. ఈ కామన్వెల్త్ గేమ్స్ ఒకసారి చూడాలి. కామన్వెల్త్ గేమ్స్ అనేవి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? హమిల్టన్లో జరిగాయి. హమిల్టన్ అంటే కెనడా. అలాగే 22nd కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఎక్కడ జరిగిందన్న అంటే బర్మింగ్హామ్లో జరిగాయి. నెక్స్ట్ వన్, 23rd కామన్వెల్త్ గేమ్స్ 2026లో గ్లాస్గోలో జరుగుతాయి. గ్లాస్గో అంటే స్కాట్లాండ్. భారతదేశంలో ఎప్పుడు జరిగాయి? 2010లో జరిగాయి. కామన్వెల్త్ గేమ్స్ భారతదేశంలో 2010లో జరిగాయి. ఎక్కడ జరిగాయి? న్యూఢిల్లీలో జరిగాయి. మన ఇండియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ యొక్క మస్కట్ పులి. భారతదేశంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ యొక్క మస్కట్ పులి. ఇంటర్నేషనల్ టైగర్స్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? జూలై 29న జరుపుకుంటాం. భారతదేశంలో తొలిసారిగా టైగర్స్ నివేదికని లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. భారతదేశంలో తొలిసారిగా టైగర్స్ యొక్క రిపోర్ట్ 2006లో వచ్చింది. ఫస్ట్ టైగర్ సెన్సస్ ఇన్ ఇండియా. అప్పుడు ఇండియాలో మొత్తం టైగర్స్ 1411. నెక్స్ట్ వన్, 2010లో టైగర్స్ 1706 ఉండేవి. 2014లో ఇండియాలో టైగర్స్ గుర్తుపెట్టుకోవాలమ్మా 2226. 2018లో ఇండియాలో టైగర్స్ అయితే 2967. 2022 యొక్క డేటా 2023 ఏప్రిల్ 1వ తారీఖున వచ్చింది. దాని ప్రకారం ఇండియాలో టైగర్స్ 3167, 3167. అంటే టైగర్స్ యొక్క రిపోర్టు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తారు. ఎవ్రీ 4 years వన్ టైం. ప్రజెంట్ అయితే టైగర్స్ 3682, 3682 ఉన్నాయంట. ప్రపంచంలో టైగర్స్ ఎక్కువ ఉన్న దేశం ఇండియా. మన ఇండియా నుంచి టైగర్స్ని ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తారంటే కంబోడియా దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తారు. కంబోడియా దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తారు. భారతదేశంలో టైగర్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం అయితే మనకి మధ్యప్రదేశ్. దీన్ని టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.
ఇలా చూసుకోవాలి. అండ్ ప్రాజెక్ట్ టైగర్ 1973 ఏప్రిల్ 1వ తారీఖున వచ్చింది. ఎక్కడ కామన్వెల్త్ గేమ్స్, ఎక్కడ టైగర్స్, ఇలా చూస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. భారతదేశంలో టైగర్స్ పాస్ట్ టైగర్ సెన్సస్ అన్ని 2006 ఆ 2006 ఇండియా టైగర్స్ మొత్తం 1411. నెక్స్ట్ వన్ 2010లో 1706, 2014లో 2226, 2018లో 2967, 2022 రిపోర్టు 2023 ఏప్రిల్ 1వ తారీఖున వచ్చింది. దాని ప్రకారం 3167 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. సరే, కామన్వెల్త్ గేమ్స్ గురించి ఒక్కసారి మాట్లాడితే మనకి 22వ కామన్వెల్త్ గేమ్స్ మనకి ఎప్పుడు జరిగే 2022 జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు జరిగాయి. బర్మింగ్ హోమ్లో జరిగాయి. బర్మింగ్ హోమ్ అంటే ఇంగ్లాండ్ దేశంలో జరిగాయి. దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఏముందంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే 2022లో కామన్వెల్త్ గేమ్స్లో పథకాలు సాధించిన వరుస 4 దేశాలు. ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా ఎన్ని పథకాలు సాధించింది? 178. సెకండ్ వన్ ఇంగ్లాండ్ ఉందమ్మా. మరి ఇంగ్లాండ్ సాధించిన మొత్తం పథకాలు 176. అండ్ థర్డ్ ప్లేస్ ఏముంది అంటే కెనడా మొత్తం ఎన్ని పథకాలు సాధించింది కామన్వెల్త్ గేమ్స్లో? 92. ఫోర్త్ ప్లేస్ ఇండియా ఉంది. భారత్ 61 పథకాలు సాధించింది. గుర్తుపెట్టుకో, 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 22nd కామన్వెల్త్ గేమ్స్. దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఆస్ట్రేలియా, సెకండ్ ఇంగ్లాండ్, థర్డ్ వన్ కెనడా, ఫోర్త్ వన్ భారత్. ఓకేనా? అయితే 22వ కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొన్న మొత్తం దేశాల సంఖ్య 72 దేశాలు పాల్గొన్నాయి. మొత్తం క్రీడల సంఖ్య 20, మొత్తం క్రీడా అంశాల సంఖ్య 280. అలా లేటెస్ట్గా కామన్వెల్త్ దేశాల 7వ సెక్రటరీ జనరల్గా ఎవరు వచ్చారు? ఒక మహిళ వచ్చింది. ఆఫ్రికా దేశాలకు చెందిన మహిళ. మా పేరు సిర్లో అయోర్కర్ బోచ్వే. లేటెస్ట్గా ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ఒక ప్రెసిడెంట్ రావడం జరిగింది, ఒక ఉమెన్ రావడం జరిగింది. ఐఓసికి పాస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, వరుస క్రమంలో 10వ ప్రెసిడెంట్. మా పేరు క్రిస్టీ కోవెంట్రీ గారు వచ్చారు. క్రిస్టీ కోవెంట్రీ. ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ప్రస్తుతం పనిచేసిన 9th పర్సన్ ఎవరంటే థామస్ బాచ్. ఆ థామస్ బాచ్ ప్లేస్లో కొత్త వ్యక్తి నియమించారు, క్రిస్టీ కోవెంట్రీ. ఐఓసి పాస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ పిలవాలి. ఇలా చూస్తూ ఉండాలమ్మా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. సరుహులు పండగ వార్తలు ఉంది. ఇటీవల కాలంలో వార్తలు ఉన్న ఫెస్టివల్స్, పండుగల గురించి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పండుగ ప్రధానంగా ఎక్కడ జరుపుకుంటారంటే జార్ఖండ్లో. మరి ఈ పండుగను ఎవరు జరుపుకుంటారు? గిరిజనుల పండుగైన జార్ఖండ్లో చోటా నాగపూర్ ప్రాంతంలో జరుగుతుంది సరుహుల పండుగ. మరి సరుహులు అంటే సాలు చెట్టు ఆరాధన అని అర్థము. నెక్స్ట్ సాలు చెట్టు యొక్క సైంటిఫిక్ నేమో ఫోరియా రోబస్టా. ఆదివాసీ సాంప్రదాయంతో పూజిస్తారు. సాలు చెట్టును గిరిజనులు పూజిస్తారమ్మా ప్రధానంగా. ఇటీవల కాలంలో వార్తలు ఉన్న సరుహుల పండుగ ఏ రాష్ట్రం? ప్రధానంగా జార్ఖండ్లో చోటా నాగపూర్ ప్రాంతంలో. ఎవరు జరుపుకుంటారంటే ట్రైబల్స్, గిరిజనులు, ఆదివాసి కుటుంబకులను గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటీవల కాలంలో వార్తలు ఉన్న ఫెస్టివల్ గురించి ఒక్కసారి మనం మాట్లాడితే ప్రధానంగా మనకి గ్యారెంటీగా అడుగుతుందమ్మా. ఒకసారి రీకాల్ చేస్తే ఈ వానం ప్రతి సంవత్సరం జరుగుతుంది. కేరళలో జరుగుతుంది వానం ఫెస్టివల్, కేరళ. నెక్స్ట్ మన లేటెస్ట్గా మహాకుంభమేళా జరిగింది. ఉత్తరప్రదేశ్లో జరిగిందమ్మా, ప్రయోగరాజ్లో. అలాగే హార్నిబిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రం అంటాడు? హార్నిబిల్ ఫెస్టివల్ నాగాల్యాండ్. గుర్తుపెట్టుకోవాలి, హార్నిబిల్ ఫెస్టివల్ అంటే నాగాల్యాండ్ అని గుర్తు రావాలి. అలాగే కర్చీ పూజ. మరి కర్చీ పూజ ఫెస్టివల్ అంటే త్రిపుర రాష్ట్రం గుర్తు రావాలి. కర్చీ పూజ మీకు చాలా ఇంపార్టెంట్ చెప్పాను మీకు. 2025లో 76వ రిపబ్లిక్ డే జరిగింది కదా, దాంట్లో భారతదేశానికి చెందిన శకటాలు పాల్గొన్నాయి. ఈ శకటాలకి ప్రథమ బహుమతిగా ఉత్తరప్రదేశ్ నుంచి మహాకుంభమేళకు వచ్చింది. 2వ బహుమతిగా కర్చీ పూజ ఎంపికైందమ్మా. 3వ బహుమతిగా ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మలకు వచ్చింది. 2026 76 రిపబ్లిక్ డే శకటాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రథమ బహుమతి మహాకుంభమేళకు వచ్చింది. 2వ బహుమతి కర్చీ పూజ. 3వ బహుమతి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటికొప్పాక బొమ్మలు కానీ మాట్లాడుకున్నాం.
అలా కర్చీ పూజ ఫెస్టివల్ త్రిపురని గుర్తుపెట్టుకోవాలి. నొక్కాయ్ ఫెస్టివల్ ప్రధానంగా నొక్కాయ్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు? ఒడిస్సా. అలాగే ఫ్లెమింగ్ ఫెస్టివల్ అంటారు. ఫ్లెమింగ్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటారు. ఈ ఫ్లెమింగ్ ఫెస్టివల్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో జరుపుకుంటారు. నెల్లూరు జిల్లా ప్రధానంగా పులికాట్ సరస్సు దగ్గర పులికాట్ ఈ ఫెస్టివల్ జరుగుతుంది, ఫ్లెమింగ్ ఫెస్టివల్. అలాగే అంబుబాచి ఫెస్టివల్ అంటాం. అంబుబాచి పండగ. అంబుబాచి ఫెస్టివల్ అంటే మనకి గుర్తు రావాల్సింది అస్సాం. అంబుబాచి ఫెస్టివల్ యొక్క ఫేమస్ ఇంపార్టెన్స్ ఏంటంటే కామాఖ్యాదేవి అమ్మవారి పండుగ. కామాఖ్యాదేవి అమ్మవారు పండుగ అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరుగుతుంది? అస్సాంలో జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ కొన్ని పండుగలని రాష్ట్ర పండుగలకు ప్రకటించింది. ఒకసారి చూస్తే నోకంబిక జాతర అనకాపల్లిలో ఫేమస్ నాన్న. ఈ నోకంబిక జాతరను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగ ప్రకటించారు. అలాగే జనవరి 19 యోగి వేమన్న జయంతిని కూడా రాష్ట్ర పండగ ప్రకటించాం. మార్చి 13 కవిత్రి మొల్ల జయంతిని కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు. ఓకేనా? అలాగే సెప్టెంబర్ 17వ తారీఖున విశ్వకర్మ జయంతిని కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు. అలాగే నవంబర్ 18వ తారీఖున కనకదాసు యొక్క జయంతిని కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు. అలాగే రథసప్తమిని కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు. ఓకేనా? ఇవన్నీ చూస్తూ ఉండాలి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పండగ నోకంబిక జాతర, అలాగే కనకదాస్ జయంతి, యోగి వేమన్న జయంతి, కవిత్రి మొల్ల జయంతి. ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు చాలా చాలా ప్లస్ అవుతుందన్న. అలాగే పోచమాంబ జాతరని కూడా రాష్ట్ర పండగ ప్రకటించాం. పోచమాంబ జాతర. నెక్స్ట్ గంగమ్మ జాతరని కూడా రాష్ట్ర పండగ ప్రకటించాం. ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. అలాగే తెలంగాణ రాష్ట్రం అయితే సదర్ దున్నపోతుల పండుగ అంటారు. సదర్ను కూడా రాష్ట్ర పండుగ ప్రకటించి ఏ రాష్ట్రం అంటే తెలంగాణ. ఇటీవల కాలంలో సదర్ను రాష్ట్ర పండుగ ప్రకటించి తెలంగాణ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో వాడుతున్న ఫెస్టివల్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కుంభకోణం, తమలపాకు, తావలై, పుష్పహారము ఈ 2 వార్తలు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందినవి. మరి ఈ రెండింటికి GI ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపు వచ్చింది. భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. చూడాలి. కుంభకోణం, తమలపాకు మరియు తావలై పుష్పహారం ఈ 2 కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందినవి. దీనితో కలిపి తమిళనాడు రాష్ట్రం నుంచి 62 వస్తువులకి GI ట్యాగ్ గుర్తింపు వచ్చిందమ్మా. 62 వస్తువులకి తమిళనాడు రాష్ట్రం నుంచి పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ప్రధానంగా కుంభకోణం, తమలపాకు ఎక్కడ? తంజావూరు జిల్లా అంటే తమిళనాడు. నెక్స్ట్ వన్ తావలై పుష్పహారం కన్యాకుమారి జిల్లా, కన్యాకుమారి. ఇక్కడ కనిపిస్తుంది కదా తమలపాకు, దీన్ని బీటిల్ లీఫ్ అని పిలుస్తాం మనం. నెక్స్ట్ వన్ తావలై పుష్పహారము. లేటెస్ట్గా మనం GI ట్యాగ్ పొందిన వస్తువు గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో వరంగల్ చపాటి మిర్చి అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి GI ట్యాగ్ పొందిన వస్తువులు 18వది అని మాట్లాడుకున్నాం నిన్నటి రోజున. ఓవరాల్గా ఇండియా వైజ్గా అయితే 984 వస్తువు, 984 ప్రోడక్ట్. భారతదేశంలో 984 ప్రోడక్ట్గా GI ట్యాగ్ వస్తువు ఏంటి అంటే వరంగల్ చపాటి. అదే తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రం 18 అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇటీవల కాలంలో మనకి సౌదాగరి బ్లాక్ ప్రింటింగ్ కూడా GI ట్యాగ్ గుర్తింపు వచ్చింది. చెప్పుకున్నాం మనం. మా సౌదాగరి బ్లాక్ ప్రింటింగ్ అంటే ఒక చేనేత వస్తువు. ఇది చేనేత వస్తువు అని చెప్పుకున్నాం. మరి ఏ రాష్ట్రం నుంచి అండి? అహ్మదాబాద్, ప్రధానంగా గుజరాత్ రాష్ట్రం నుండి. అలాగే GI ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తువుల్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మన దేశాల యొక్క వస్తువుల్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి ఎవరు చేస్తున్నారు? అపేడ్ అనే సంస్థ చేస్తుంది. చేస్తున్నాను. మరి లేటెస్ట్గా దల్లే చిల్లి అంటే మిర్చి. దల్లే చిల్లి అంటే ఏ రాష్ట్రం చెందిన?
సిక్కిం రాష్ట్రానికి చెందిన ఢిల్లీ చెల్లిని ఏ రాష్ట్రానికి సిక్కిం రాష్ట్రానికి చెందిన ఢిల్లీ చెల్లిని ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తారు? ప్రధానంగా సోలామన్ దీవులు అంటారు. సోలామన్ దీవులకి ఎక్స్పోర్ట్ చేశారని గుర్తుపెట్టుకోవాలి. జిఐ ట్యాగ్ గుర్తింపు. జిఐ ట్యాగ్ యాక్ట్ 1999లో వచ్చిందని చెప్పుకున్నాం. జిఐ ట్యాగ్ అయితే మనకి జిఐ ట్యాగ్ యాక్ట్ 2003లో అమల్లోకి వచ్చిందమ్మా. 2003లో అమల్లోకి వచ్చింది. భారతదేశంలో తొలిసారిగా జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తువు డార్జిలింగ్ టీ. దీంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇటీవల కాలంలో ఆత్రేయపురం పూతరేకులకి జిఐ ట్యాగ్ వచ్చింది. జిఐ ట్యాగ్ గుర్తింపు. అలాగే నర్సాపురం లేసులు కూడా జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది లేటెస్ట్గా. అలాగే ఏటికొప్పాక బొమ్మలకు అంటాం. ఏటికొప్పాక బొమ్మలకి 2017లో జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. అలాగే అరకు కాఫీకి 2019లో జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. లేటెస్ట్గా అరకు కాఫీ యొక్క స్టాల్ని పార్లమెంటు భవన్లో ఏర్పాటు చేశారు. చెప్పుకుని ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇవన్నీ చూస్తే మీకు చాలా ప్లస్ అవుతుంది. అంటే తమిళనాడు రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఎన్ని వస్తువులకు వచ్చింది? 62 వస్తువులకి. అలాగే మీకు చిత్తడి ప్రాంతాలు అంటాం. చిత్తడి నేలలు అంటే రామ్సర్ సైట్స్. భారతదేశంలో చిత్తడి నేలలు ఎక్కువగా ఏ రాష్ట్రం నుంచి గుర్తించారు? తమిళనాడు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న చిత్తడి ప్రాంతాలు 20. భారతదేశ వ్యాప్తంగా మొత్తం అయితే 89 వస్తువులు ఉన్నాయి. 89 ఉన్నాయమ్మ చిత్తడి ప్రాంతాలు, రామ్సర్ సైట్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ద్రౌపది ముర్ము విదేశీ పర్యటన వార్తలో ఉన్నారు. మరి ఏప్రిల్ 7 నుండి 10 వరకు వెళ్తారమ్మా. అంటే మొత్తం 4 రోజుల పాటు. మరి ఏ దేశాలు? పోర్చుగల్ మరియు స్లోవాకియా దేశాలకు విదేశీ పర్యటనకి వెళ్తారు. భారతదేశ రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. భారతదేశానికి 15వ రాష్ట్రపతి, భారతదేశానికి 2వ మహిళా రాష్ట్రపతి, భారతదేశానికి తొలి మహిళా గిరిజన రాష్ట్రపతి. ఈమె ఏ రాష్ట్రం అంటే ఒడిశా రాష్ట్రము. ఒడిశాలో ఏ కుటుంబంలో జన్మించారు? సంతాలి. ద్రౌపది ముర్ము తొలి విదేశీ పర్యటన ఏ దేశం నాన్న? సూరినామ్ దేశము. సూరినామ్ దేశం వల్ల 2023 ఆ సమయంలో సూరినామ్ దేశం ఒక అవార్డు కూడా ఇచ్చింది. ఆర్డర్ ఆఫ్ ఎల్లో స్టార్. సూరినామ్ దేశంలో అత్యున్నత అవార్డు ఆర్డర్ ఆఫ్ ఎల్లో స్టార్ అవార్డు 2023లో వరకు వచ్చింది ద్రౌపది ముర్ము అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ ఆఫ్ ఎల్లో స్టార్. ఈ ద్రౌపది ముర్ముకి ఇటీవల కాలంలో ఫిజీ దేశం 2024 అవార్డు ఇచ్చింది. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ. గుర్తుపెట్టుకోవాలి. కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డు. ద్రౌపది ముర్ముకి వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. మనం 2024 డిసెంబర్ 4వ తారీఖున ఇండియన్ నేవీ సెలబ్రేషన్ ఎక్కడ జరిగింది? ఒడిశాలో పూరి అనే ప్రాంతంలో జరిగింది. దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే ఆమె ద్రౌపది ముర్ము ప్రారంభించారని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న పర్యటన మోడీ గారు కూడా పర్యటన చేస్తున్నారు. ఈ దేశాల ప్రెసిడెంట్ థాయిలాండ్ బ్యాంకాక్ రాజధాని థాయిలాండ్లో మోడీ గారు ఉన్నారు. 6th బిమ్స్టెక్ సమ్మిట్లో భాగంగా 6వ బిమ్స్టెక్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? థాయిలాండ్ బ్యాంకాక్లో జరుగుతుంది చెప్పుకున్నాం. బిమ్స్టెక్ గురించి మొత్తం చెప్పుకున్నాం. బిమ్స్టెక్ 1997లో ఏర్పాటైంది. దీంట్లో 7 దేశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షులు. గుర్తుపెట్టుకోవాలి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఒక వ్యక్తి రావడం జరిగింది. దీన్ని ఏసీసీ అంటాం. ఆ వ్యక్తి పేరు మెహిసన్ నక్వే 2025 ఏప్రిల్ 3 నుండి వచ్చారు. ఎవరి స్థానంలో వచ్చారు? సమ్మీ సెల్వా స్థానంలో. గుర్తుపెట్టుకోవాలి. సమ్మీ సెల్వా స్థానంలో రావడం జరిగింది. మరి సమ్మీ సెల్వా ప్రెసిడెంట్ శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్గా లేటెస్ట్ ఎన్నికయ్యారు. మెహిసన్ నక్వే ఏ దేశం అంటే పాకిస్తాన్ వ్యక్తి. ఆ పాకిస్తాన్ వ్యక్తి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు రావడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. BCCI
నెక్స్ట్ వన్ ఐఓసి, నెక్స్ట్ ఐసిసి, ఎఫ్ఐఎఫ్ఏ, ఫిఫా ఒకటి, ఏసిసి, మా బీసీసీఐ చైర్పర్సన్గా పనిచేస్తుంది రోజర్ బిని పనిచేస్తున్నారు. రోజర్ బిని. బీసీసీఐ కార్యదర్శి అయితే దేవాజిత్ సైక్లియా పనిచేస్తున్నారు. ఐఓసి ప్రెసిడెంట్గా ప్రజెంట్ థామస్ బాజ్ పనిచేస్తున్నారు. థామస్ బాజ్ ప్లేస్లో కొత్త వ్యక్తిని కూడా నియమించారు. ఆమె పేరు క్రిస్టీ కోవెంట్రీ అని గుర్తుపెట్టుకోవాలి, చెప్పాను మీకు. అలాగే ఐసీసీ ప్రెసిడెంట్గా జైసా పనిచేస్తున్నారు. ఫిఫా ప్రెసిడెంట్గా గియానో ఇన్ఫాంటినో గారు పనిచేస్తున్నారు. ఏసీసీకి వచ్చిందైతే మనకి మెహిసన్ నక్వే. ఇలా అన్నీ ఒక దగ్గర ఉండాలి మీకు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఆసియా సింహాల వార్తలోని ఆసియా సింహాలు, ఏషియన్ లయన్స్. ఆసియా సింహాలకు ప్రసిద్ధి ఎక్కడ? భారతదేశంలో ఒక నేషనల్ పార్క్ ఉందమ్మా, గిర్ నేషనల్ పార్క్ అంటే గుజరాత్ రాష్ట్రం గుర్తు రావాలి. భారతదేశంలో ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందిన నేషనల్ పార్క్ గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో ఉంది. ఇది వార్తల్లోకి వచ్చింది. మరి 2001 నుంచి 2021 మధ్య కాలంలో రెట్టింపు, అంటే గిర్ నేషనల్ పార్క్లో ఆసియా సింహాల సంఖ్య పెరుగుతుంది అని అర్థము. నెక్స్ట్, ఆసియా సింహాలు ఉండే ప్రాంతం 2001లో 12,000 చదరపు కిలోమీటర్ ఉండగా 2020 నాటికి 30,000 చదరపు కిలోమీటర్ పెరుగుతుంది. సింహాలతో పాటుగా సింహాలు ఉండే ప్రాంతం కూడా పెరుగుతుంది నాన్న. నెక్స్ట్, పూనం అవలోకన్ ఆఫ్ ఏసియాటిక్ లయన్స్ ఇన్ ద ఏసియాటిక్ ల్యాండ్స్కేప్ 2020 నివేదిక ప్రకారం 2007 నుండి 2019 మధ్య దాదాపు 228 ఆసియా సింహాలు మరణించాయంట. ఓకేనా. ప్రస్తుతం ఆసియా సింహాల గురించి మాట్లాడితే భారతదేశంలో 2001లో, భారతదేశం అంటే ప్రధానంగా ఇక్కడ గిర్ నేషనల్ పార్క్లో 2001లో ఎన్ని ఆసియా సింహాలు ఉండేవంటే 327 ఉండేవి. 327. అదే 2005లో ఎన్ని ఆసియా సింహాలు ఉండేవి? 359 ఉండేవి. 359 ఆసియా సింహాలు ఉండేవి. నెక్స్ట్ వన్, 2010లో 411 ఉండేవి. నెక్స్ట్ వన్, 2015లో 523 ఆసియా సింహాలు ఉండేవి. 2020 ప్రకారము గిర్ నేషనల్ పార్క్లో ఉన్న ఆసియా సింహాలు 674 ఉన్నాయి. ఈ సంఖ్య పెరుగుతుంది. మరి 2001తో పోల్చుకుంటే 2020లో పెరిగాయి. చూడమ్మ, 2001లో 327, 2005లో 359, 2010లో 411, 2015లో 523, 2020లో 674. ఆసియా సింహాలు భారతదేశంలో ఏ నేషనల్ పార్క్? గిర్ నేషనల్ పార్క్. గిర్ అంటే గుజరాత్ గుర్తు రావాలి. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న జాతీయ పార్కులు మొత్తం 106 ఉన్నాయి. ఇక్కడ కొంచెం చెప్తా. కూనో నేషనల్ పార్క్. మరి కూనో నేషనల్ పార్క్ ప్రధానంగా దేనికి ప్రసిద్ధి అంటే మన చేతాస్కు ప్రసిద్ధి, చేతాలు. అలాగే బ్లాక్ టైగర్స్ నల్ల పుల్లికి ప్రసిద్ధి చెందిన పార్క్ మన సిమ్లీపాల్ నేషనల్ పార్క్. సిమ్లీపాల్ అంటే ఒడిస్సా, కూనో అంటే మనకి మధ్యప్రదేశ్. అలాగే పాములకు ప్రసిద్ధి చెందిన పార్క్ గిండి నేషనల్ పార్క్ తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అలాగే ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన పార్క్ కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. అస్సాం రాష్ట్రంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న జాతీయ పార్కుల సంఖ్య 106 నాన్న. ప్రస్తుతం భారతదేశంలో టైగర్ రిజర్వ్స్ 58. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న బయోస్పియర్స్ అయితే 18 అమ్మా, 18. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఎలిఫెంట్ రిజర్వ్స్ 33 అని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న చిత్తడి ప్రాంతాలు వెట్లాండ్స్ 89. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న యునెస్కో వారసత్వ ప్రాంతాలు 43 ఉన్నాయి.
ప్రస్తుతం ఇండియాలో బ్లాక్ టైగర్స్ 10 ఉన్నాయి. నల్ల పులుల సంఖ్య ప్రస్తుతం ఇండియాలో చీతాస్ 26 ఉన్నాయి. 26 చీతాస్. ప్రస్తుతం ఇండియాలో మంచు చిరుతలు 718. ప్రస్తుతం ఇండియాలో చిరుతలు 13,874 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ డేటా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ సెంటర్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఇందులో చూస్తే ప్రభుత్వ వైద్య హాస్పిటల్లో క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాటు చేస్తుంది. ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్తో క్యాన్సర్ రోగుల చికిత్సను మెరుగుపరిచేందుకు కర్నూలు, విశాఖ, కాకినాడ, గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ను అనుసంధానం చేస్తున్నారు. ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్తో క్యాన్సర్ రోగుల చికిత్సను మెరుగుపరిచేందుకు కర్నూలు, విశాఖ, కాకినాడ, గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ అనుసంధానం చేస్తున్నారు. నెక్స్ట్ వన్, నోడల్ కేంద్రంగా గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ ఉంటుంది, అంటే దీని హెడ్గా. మరి ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే అంటాం. ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? ఫిబ్రవరి 4న జరుపుకుంటాం. అదే నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే, జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ప్రతి సంవత్సరము మనం నవంబర్ 7వ తారీఖున జరుపుకుంటాం. మరి ఇటీవల కాలంలో భారతదేశంలో మీరు చూస్తున్న క్యాన్సర్ ముక్త భారత్ ఫౌండేషన్ ఈ క్యాన్సర్ ముక్త భారత్ ఫౌండేషన్ భారతదేశంలో క్యాన్సర్ క్యాన్సర్ పైన అవగాహన కల్పిస్తూ ఉంటుంది. మరి క్యాన్సర్ ముక్త భారత్ ఫౌండేషన్ ఏం చెప్పింది? భారతదేశంలో తల మెడ క్యాన్సర్ ఉన్న వ్యక్తులు 26% ఉన్నారమ్మా. అంటే భారతదేశంలో తల మెడకు సంబంధించిన వ్యాధిగ్రస్తులు 26% ఉన్నారని అర్థము. అలాగే నెక్స్ట్ వన్, జీర్ణాశయ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు భారతదేశంలో 15% ఉన్నారు. 16%. అలాగే రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు భారతదేశంలో 15% ఉన్నారు. రక్త క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు భారతదేశంలో 9% ఉన్నారు, 9% ఉన్నారు. క్యాన్సర్ ముక్త భారత్ ఫౌండేషన్ ప్రకారము భారతదేశంలో తల మెడ వ్యాధిగ్రస్తులు 26%, జీర్ణాశయ వ్యాధిగ్రస్తులు 16%, నెక్స్ట్ వన్ రొమ్ము క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు 15%, రక్త క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు 9% గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ లేటెస్ట్ పాయింట్స్ చాలా ప్లస్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నవోదయం 2.0 కార్యక్రమం వార్తలో ఉంది. నవోదయం 2.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? చాలా ఇంపార్టెంట్. మరి ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్. దీని ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో అక్రమ మద్యాన్ని అరికట్టడం. అంటే ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా అక్రమ మద్యాన్ని అరికట్టడం. మద్యాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేస్తే ఎన్నో కుటుంబాలు బాగుంటాయి నాన్న. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవల కాలంలో నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎక్కడ? పల్నాడు జిల్లాలో ప్రారంభించింది. పల్నాడు డిస్టిక్లో ప్రారంభించింది. ఇప్పుడు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో సారా రహితంగా మార్చాలి ఆంధ్రప్రదేశ్ని. ఎవరు ప్రకటించారు? ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ప్రారంభించారు. నెక్స్ట్ మే 1 నాటికి కృష్ణా జిల్లాను సారా రహిత జిల్లాగా మార్చాలి. గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాని ప్రధానంగా సారా రహిత జిల్లాగా మారుస్తున్నారు? మే 1 నాటికి కృష్ణా జిల్లా. ఓకేనా? భారతదేశంలో కూడా డ్రగ్స్కి చాలామంది ఎడిట్ అవుతున్నారు నాన్న, మత్తు పదార్థాలకి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభించింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1933 యాంటీ నార్కోటిక్స్ టోల్ ఫ్రీ నెంబర్, అంటే మత్తు పదార్థాలని అరికట్టడానికి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ప్రారంభించింది 1972 టోల్ ఫ్రీ నెంబర్. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మత్తు పదార్థాల రాష్ట్రంగా మార్చడానికి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో గంజాయిని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఒక ఆపరేషన్ పరివర్తన గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పథకాలు ఇవన్నీ చూస్తే మీకు చాలా ప్లస్ అవుతుంది. లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంశాలు ఇవన్నీ మీకు చాలాసార్లు చూడండి.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఐఎన్ఎస్ తర్కాస్ వార్తలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ తర్కాస్ అంటే ఇండియన్ నేవల్ షిప్కి సంబంధించి. ఇది పశ్చిమ హిందూ మహాసముద్రంలో 2500 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. అంటే పశ్చిమ హిందూ మహాసముద్రం మాదక ద్రవ్యాలను తీసుకెళ్తూ ఉంటే మనకి ఐఎన్ఎస్ తర్కాస్ అనేది స్వాధీనం చేసుకున్న వాళ్ళ దగ్గర నుండి గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో పశ్చిమ హిందూ మహాసముద్రంలో 2500 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న నౌక పేరు నెక్స్ట్ ఐఎన్ఎస్ తర్కాస్. మనకి సిఐఎస్ఎఫ్ అంటాం. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది 1969లో ఏర్పాటైంది. ప్రెజెంట్ సిఐఎస్ఎఫ్ డైరెక్ట్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే రాజవేంద్ర సింగ్ బట్టి. సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే అంటాం. సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే ప్రతి సంవత్సరం మార్చి 10వ తారీఖున జరుపుకుంటాం. మార్చి 10వ తారీఖున జరుపుకుంటాం. 2025 మార్చి 10న సిఐఎస్ఎఫ్ 56th యానివర్సరీ జరిగింది. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ బృందం తీర ప్రాంతంలో ఉన్న మాదక ద్రవ్యాలని ఇవన్నీ అరికట్టడానికి ఒక ఆపరేషన్ ప్రారంభించింది. ఒక పేరు పెట్టింది, సురక్షిత్ తల్ సమృద్ధి భారత్. గుర్తుపెట్టుకోవాలి. సురక్షిత్ తల్ సమృద్ధి భారత్ అనే పేరుతో తీర ప్రాంతంలో ఉన్న మాదక ద్రవ్యాలను అరికట్టడానికి సిఐఎస్ఎఫ్ బృందం ప్రారంభించింది 2025 మార్చి. ఆ సమయంలో సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే ప్రతి సంవత్సరం మార్చి 10న జరుపుకుంటాం. సిఐఎస్ఎఫ్ డైరెక్ట్ జనరల్గా ప్రజెంట్ పనిచేస్తుంది రాజవేంద్ర సింగ్ బట్టి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఐసీసీ నుండి వైదొలిగిన హంగేరీ. మరి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. దీన్ని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని పిలుస్తారు. మన తెలుగులో అంతర్జాతీయ నేర న్యాయస్థానము. ఈ ఐసీసీ నుండి ఒక దేశం వైదొలిగింది, హంగేరీ. దీనికి కారణం ఒక దేశం. ఏ దేశం అంటే ఇజ్రాయిల్. మరి ఇజ్రాయిల్ దేశ అధినేత బెంజమిన్ నేతన్యాహు గారికి అంటే గత సంవత్సరంలో ఐసీసీ వారెంట్ పడింది. ఎందుకంటే మనకి ప్రధానంగా మీకు తెలుస్తున్నాను, ఒక 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. పాలస్తీనా ఇజ్రాయిల్కి యుద్ధం జరుగుతుంది. ఈ సమయంలో పాలస్తీనా పైన అటాక్ చేయడం వల్ల పాలస్తీనా అంటే పాలస్తీనాకి చెందిన ఒక ఉగ్రవాద సంస్థ పేరు హమాస్. ఈ హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్ పైన దాడి చేసింది. ఈ సమయంలో ఇజ్రాయిల్ కూడా దాడి చేసిందన్న. అంటే ఇజ్రాయిల్ దాడి చేయడం వల్ల ఐసీసీ వారెంట్ పడింది ఆయన మీద. ఎవరు? బెంజమిన్ నేతన్యాహు. అంతెందుకు, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ గారు ఇజ్రాయిల్ దేశం వస్తే రావద్దని చెప్పారు. ఇజ్రాయిల్ దేశము అదే సమయంలో ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ హంగేరీ దేశం రావడం జరుగుతుంది. అంటే హంగేరీ దేశం రావడం వల్ల హంగేరీ దేశం ఏం చేసింది, ఒక్కసారి ఐసీసీ నుంచి బయటకు వచ్చేసింది. ఓకే, ఐసీసీ నుంచి అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నుంచి. మరి ఐసీసీ అనేది మనకి 2002లో ఏర్పాటైంది. మరి 2002లో ఏర్పాటైంది. మరి దీంట్లో ప్రధానంగా 125 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇక్కడ హంగేరీ వార్తల్లోకి వచ్చింది కదా. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ 2002లో ఏర్పాటైంది. దీంట్లో మొత్తం సభ్య దేశాల సంఖ్య 125. ఇటీవల కాలంలో ఏ దేశం బయటికి వెళ్ళిపోయిందంటే హంగేరీ దేశం అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఐసీసీలో చేరిన 124వ దేశం ఏ దేశం అంటే అర్మేనియా దేశము 2024 జనవరి 1వ తేదీన చేరింది. ఐసీసీలో చేరిన 125వ దేశం ఉక్రెయిన్ 2025 జనవరిలో చేరింది. మన ప్రశ్నలు అడగవచ్చు అంటే ఇటీవల కాలంలో ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నుంచి ఏ దేశం వైదొలిగింది అంటే హంగేరీ. ఈ హంగేరీ రాజధాని బుడాపెస్ట్. దానికి కారణం ఏంటంటే ఇజ్రాయిల్ దేశం అని గుర్తుపెట్టుకోవాలి.
ఆ ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు పైన మనకి 2024లో ఐసీసీ వారెంట్ పడింది. ఇప్పుడు ఆయన ఈ దేశానికి పర్యటన చేస్తారు. ఈ సమయంలో ఒకేసారి అనుకోకుండా మేము ఐసీసీ నుంచి వెళ్ళిపోతున్నామని చెప్పడం జరిగింది. ఎవరు అంటే హంగేరీ. మొత్తం ఐసీసీలో మొత్తం సభ్య దేశానికి 125. ఇది 2002లో ఏర్పాటైంది. ఓకేనా. మరి ఐసీసీ ప్రధాన కార్యం ది హెగ్ అంటే నెదర్లాండ్ దేశం అని గుర్తు రావాలి. నెక్స్ట్ ఐసీసీలో చేరిన 124వ దేశం అర్మేనియా. అండ్ ఐసీసీలో చేరిన చివరి దేశం ఉక్రెయిన్. ఆ ఉక్రెయిన్ రాజ్యం కీవ్. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పనిచేస్తుంది ఎవరు నాన్న మనకి జెలెన్స్కీ. రష్యా ఉక్రెయిన్ వారు ఇప్పుడు స్టార్ట్ అయింది 2022 ఫిబ్రవరి 24న. రష్యా పాత పేరు యూఎస్ఎస్ఆర్. ఆ యూఎస్ఎస్ఆర్ ఏర్పాటు 1922. యూఎస్ఎస్ఆర్ 15 దేశాలుగా 1991లో విడిపోయింది. ఆ యూఎస్ఎస్ఆర్లో అతిపెద్ద దేశమే రష్యా. రెండవ అతిపెద్ద దేశం ఏంటంటే మనకి ఉక్రెయిన్. అసలు ఉక్రెయిన్కి రష్యా వారు జరిగిన ప్రధాన కారణం నాటో అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఆ నాటో 1949లో ఏర్పాటైంది. నాటోలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 32. 31వ దేశం ఏంటి ఫిన్లాండ్. 32వ సభ్య దేశంగా నాటోలో చేరింది అండ్ స్వీడన్. నాటో ప్రస్తుతం సెక్రటరీ జనరల్ ఎవరు మార్క్ రుట్టే పనిచేస్తున్నారు. నాటో సెక్రటరీ జనరల్ ఎవరమ్మా నాటో సెక్రటరీ జనరల్ ప్రెసిడెంట్ మార్క్ రుట్టే. నాటోలో సభ్య దేశాలు 32. నాటోలో ప్రారంభ సభ్య దేశాల సంఖ్య 12. ప్రస్తుతం ఇండియాలో భారత రాజ్యాంగంలో మొత్తం షెడ్యూల్స్ కూడా 12. జనవరి 12 స్వామి వివేకానంద బర్త్డే. ఆ జనవరి 12 నేషనల్ యూత్ డే. ఏప్రిల్ 12 ఇంటర్నేషనల్ స్పేస్ డే. మే 12 మనకి ఏం జరుపుకున్నాం ఇంటర్నేషనల్ నర్స్ డే. ఆగస్టు 12 ఇంటర్నేషనల్ ఎలిఫెంట్స్ డే. ఆగస్టు 12 ఇంటర్నేషనల్ యూత్ డే. ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.